ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో మరొకసారి రాష్ట్ర సర్కారుకు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఇవాళ దాదాపు ఒక 3 వారాల తర్వాత ఇవాళ కేసు టేకప్ అయింది. ఆ కేసు మీద వాదనలు జరిగినాయి. గతంలో 2 సార్లు, ఒకసారి బెంచ్ మీదకి రావాల్సింది, ఆ రోజు న్యాయమూర్తి రాకపోవడం వల్ల వాయిదా పడ్డది. గత వారం కూడా ఒకసారి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడం వల్ల అప్పుడు వాయిదా పడింది. సో ఇవాళ ఫైనల్గా ఇవాళ హియరింగ్ జరిగింది మధ్యాహ్నం తర్వాత. ఈ కేసులో వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా సీరియస్ కామెంట్స్ చేసింది. అంటే ఇప్పటికీ వాళ్ళు పార్టీ మారి కూడా ఏడాది దాటిపోయింది, ఇప్పటి వరకు మీరు చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు అని గతంలో విచారణ జరిగినప్పుడు కూడా పదే పదే కోర్టు ప్రశ్నించింది. ఇవాళ కూడా మళ్ళీ అదే క్వశ్చన్ని రేజ్ చేసింది. ఎంతకాలం తీసుకుంటారు, ఒక టైం పీరియడ్ కావాలి అని చెప్పేసి, అంటే ఒక టైం లిమిట్లో లోపు చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద వెయిట్ వేయాలని చెప్పి గతంలో ఆదేశాలు ఉన్నాయని చెప్పి స్పీకర్ గతంలో హైకోర్టుకు వెళ్ళినప్పుడు ఆర్డర్స్ వచ్చినాయి. అయితే హైకోర్టు కూడా ఏం చెప్పింది అంటే నిర్ణీత గడువు అని చెప్పింది, కానీ ఆ గడువు ఎంత అనేది హైకోర్టు డిసైడ్ చేయలేదు, ఆ విషయం చెప్పలేదు, కేవలం నిర్ణీత గడువు అని చెప్పి వదిలేసింది. సో దాని తర్వాత స్పీకర్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, అది అలాగే కంటిన్యూ అవుతూ ప్రొలాంగ్ అయితే వస్తూ ఉన్నది. సో ఇప్పటి వరకు కూడా స్పీకర్ కానీ హైకోర్టు నుంచి కానీ ఎట్లాంటి నిర్ణయం తీసుకోపోవడం వల్ల మీరు ఇంకెంతకాలం తీసుకుంటారు, నిర్ణీత గడువు అని చెప్పారు. ఆ నిర్ణీత గడువు అంటే ఆ ఎమ్మెల్యేల పదవి ముగిసేంత వరకు, అంటే 5 ఏళ్ల కాలం పాటు ఆ నిర్ణీత గడువు అనే ఆ అంశాన్ని, ఆ క్లాజ్ని మీరు 5 ఏళ్ల పాటు వాడుకుంటారా అని చెప్పి కూడా సుప్రీంకోర్టు సీరియస్ అయిన పరిస్థితి. అంటే రాజ్యాంగం ప్రకారం కొన్ని హక్కులు ఉంటాయి, ప్రజాస్వామ్య విలువలు ఉంటాయి, ఇవన్నిటిని పక్కన పెట్టేసి మీరు కేవలం ఒక నిర్ణీత గడువు అన్నదాన్ని వాడుకొని 5 ఏళ్ల పాటు దీన్ని అట్లాగే కొనసాగిస్తూ పోతే ఈ రాజ్యాంగ విలువలకి, ప్రజాస్వామ్యం స్ఫూర్తికి విలువ ఉండదు అన్నట్టుగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అట్లాగే ఏదైనా కూడా చట్టంలో కొన్ని వెసులుబాట్లు ఉంటాయి, అట్లా అని చెప్పేసి ప్రతిదాన్ని కూడా ఇష్టారాజ్యంగా వాడుకోకూడదు అన్నట్టుగా కూడా సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టుగా కూడా ఉండొద్దు ఏ పరిస్థితి అయినా, ఏ అంశమైనా కూడా అని చెప్పి కోర్టు వ్యాఖ్యానించింది. సో ఇదంతా వాదనలు విన్న తర్వాత అభిషేక్ మను సింఘ్వి ఎవరైతే స్పీకర్ తరపున, ఎమ్మెల్యేల తరపున ఎవరైతే కోర్టులో వాదనలు వినిపిస్తూ ఉన్నారో ముకుల్ రోహత్గితో పాటు ఇవాళ అభిషేక్ మను సింఘ్వి కూడా యాడ్ అయ్యారు. అభిషేక్ మను సింఘ్వి కొన్ని అబ్జెక్షన్లు చెప్పారు. ఏంటి అంటే ఇందులో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, స్పీకర్ కార్యాలయం కావచ్చు, ఇట్లాంటి వాటి నుంచి వాళ్ళకు నోటీస్ ఇవ్వలేదు, వాళ్ళ నుంచి సమాధానం తీసుకోలేదు అని చెప్పేసి ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే కామన్గా ఇప్పటి వరకు జరిగింది ఏంటి అంటే ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇచ్చింది, స్పీకర్ కార్యాలయానికి వాళ్ళు సమాధానం చెప్పారు. కానీ సుప్రీంకోర్టు నుంచి ఎవరైతే అథారిటీ ఉందో స్పీకర్కి కావచ్చు, అట్లాగే గతంలో జడ్జిమెంట్ ఇచ్చినటువంటి హైకోర్టు రిజిస్ట్రీకి కావచ్చు, వీళ్ళందరికీ, ఎలక్షన్ కమిషన్కి కావచ్చు, వీళ్ళకు సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వలేదు. సుప్రీంకోర్టుకు వాళ్ళు ఈ అంశానికి సంబంధించి ఎట్లాంటి వివరాలు కూడా కోర్టుకు ఇవ్వలేదు. సో ఇప్పటివరకు అట్లాంటి నోటీస్ ఇవ్వలేదు, మీరు వివరాలు తీసుకోలేదు అని చెప్పి ఒక ఆబ్జెక్షన్ని ఇవాళ అభిషేక్ మను సింఘ్వి కోర్టు ముందుకు తీసుకొచ్చారు. అంటే ఎట్లా అంటే ఇది ఒక ప్రాసెస్ ఉంది, ఈ ప్రాసెస్ను మీరు ఫాలో కాకుండా ఎట్లా ఆదేశాలు ఇస్తారు అని చెప్పేసి వాళ్ళు కోర్టు ముందుకు తీసుకురావడం జరిగింది. సో దీని మీద జస్టిస్ గవాయ్ దీంతో ఏకీభవించారు. సరే మీరు కోరుతున్నారు కాబట్టి ఫర్దర్గా మేము ఫ్యూచర్లో ఆర్డర్స్ ఇచ్చినప్పుడు, అంటే జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఈ ఒక్క కారణం ఉంది అంటే స్పీకర్ నుంచి కావచ్చు, హైకోర్టు నుంచి, ఈసీ నుంచి మీరు వివరణ తీసుకోలేదు, వాళ్ళకు నోటీసులు ఇవ్వకుండానే ఆర్డర్ ఇచ్చిర్రు అనే ఒక క్లాజ్ తోటి ఈ కేసు పక్కదారి పోవద్దు, కేసు డైల్యూట్ కావద్దు, ఆ ఉద్దేశంతో మేము నోటీసులు ఇస్తూ ఉన్నాము. ఈ నెల 23 లోపల వీళ్ళందరూ కూడా ఈ నోటీసులకి సమాధానం ఇవ్వాలి, దీనంతా కూడా హైకోర్టు రిజిస్ట్రీ పర్యవేక్షించాలి. ఆ నోటీసులు వాళ్ళ నుంచి సమాధానాలు తీసుకున్న తర్వాత ఈ నెల 25న మరొకసారి వాదనలు వింటామని చెప్పి కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి చెప్పడం జరిగింది. సో అంటే ఈ పరిణామాలన్నీ కూడా పరిశీలిస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేలా కనిపిస్తూ ఉన్నది. ఎమ్మెల్యేల మీద వేటు అనేది కన్ఫర్మ్ అయిపోయినట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇవాళ వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి ఉండే సుప్రీంకోర్టులో వాళ్ళు నిర్ణయం చెప్పాల్సింది, కానీ ఏదైతే ఈ యొక్క క్లాజ్ ఉంది, అంటే ఈ యొక్క అంశం ఉన్నది, ఇందులో ఇది ఒక లీగల్ పాయింట్ ఉంది అని చెప్పేసి అభిషేక్ మను సింఘ్వి అభ్యంతరం చెప్పడం వల్ల అది ఆగిపోయింది. బట్ గతంలోనే వీళ్ళు చెప్పిర్రు మేము తీసుకుంటాము, మేము అంటే మీరు కావాలని డిలే చేస్తూ ఉన్నారు, గతంలో నోటీసులు ఇవ్వకుండా ఆపిర్రు, స్పీకర్లకు, ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు వెళ్ళలేదని ఒకసారి ఆపిర్రు, ఆ తర్వాత గత వారం విచారణకు వచ్చినప్పుడు కౌంటర్ దాఖలు చేయలేదు సుప్రీంకోర్టులో. సో ఇవన్నీ కూడా డిలే చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఎవరైతే ఎమ్మెల్యేల తరపున ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వాదిస్తున్నటువంటి
న్యాయమూర్తి అంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున వాదిస్తున్నటువంటి న్యాయవాది కూడా కోర్టుకు తెలిపారు. అంటే వీళ్ళు ఇవన్నీ కూడా కేవలం కేసును డిలే చేయడానికి, కాలయాపన చేయడానికి మాత్రమే ఇట్లాంటి వ్యవహారాలు చేస్తూ ఉన్నారు, నోటీసులు ఇవ్వకుండా, కౌంటర్ దాఖలు చేయకుండా ఆలస్యం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆయన కూడా కోర్టుకు చెప్పారు. సో కోర్టు కూడా వాటిని కూడా పరిగణలోకి తీసుకున్నది. వీళ్ళు చేస్తున్నటువంటి ఆలస్యము ఇవన్నీ ప్లస్ అట్లాగే ఏదైతే ఇవాళ అభిషేక్ మను సింఘ్ లేవనెత్తినటువంటి అంశం ఉందో దాన్ని కూడా సరే మీరు చెప్తా ఉన్నారు, దాన్ని మేము పరిగణలోకి తీసుకుంటాం, 25th రోజు మళ్ళీ వింటాము, 23rd లోపు మాకు దీనికి రిప్లై రావాలి, రిప్లై వచ్చిన తర్వాత ఫర్దర్గా వింటాము, ఎక్కడ కూడా ఫ్యూచర్లో మళ్ళీ ఇబ్బంది రాకుండా ఉండడానికి, అంటే జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ క్లాజ్ ఉంది అని చెప్పేసి మీరు దీన్ని అపీల్ చేయకుండా ఉండేలాగా అని చెప్పేసి జడ్జి చెప్పిన పరిస్థితి. అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నదో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి, ఎమ్మెల్యేల మీద వేటు పడుతుంది, 10 మంది మీద, పార్టీ మారినటువంటి 10 మంది మీద వేటు పడుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇది ఖచ్చితంగా జరిగే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో ప్రతి చోట బీఆర్ఎస్ అదే చెప్తా ఉన్నది. అట్లాగే సుప్రీంకోర్టులో కూడా కేసు విచారణ కావచ్చు, ఇవన్నీ కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి ఒక సీక్వెన్స్గా ఈవెంట్ జరుగుతూ ఉన్నాయి. అయితే కొంచెం ముందు వెనక ఇష్యూ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు వన్స్ ఆర్డర్ ఇచ్చినప్పుడు అది ఒకవేళ హైకోర్టును డైరెక్ట్ చేయొచ్చు, దీని మీద మీరు ఒక కాల పరిమితి పెట్టండి అని, లేదు అంటే స్పీకర్ని ఆదేశించవచ్చు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఆదేశించే అవకాశం ఉంది. అంటే టైం ఫ్రేమ్ 1 నెల లోపల తీసుకుంటారా, 2 నెలల లోపల తీసుకుంటారా మాకు చెప్పండి అని చెప్పి హైకోర్టు కావచ్చు లేదంటే స్పీకర్కి చెప్పే అవకాశం ఉంది. దాని తర్వాత ఒకవేళ హైకోర్టులో మళ్ళీ జడ్జిమెంట్ వచ్చినప్పటికీ వీళ్ళు దాన్ని సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేలు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ తర్వాత సుప్రీంకోర్టు అప్పుడు కూడా సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం, ఆ తర్వాత పరిణామాలు, ఇట్లా ఇవన్నీ కూడా ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈ లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సీక్వెన్స్ కొనసాగాల్సి ఉంది. సో ఈ సీక్వెన్స్ అంతా కొనసాగడానికి ఒక 6 నెలల నుంచి అటు ఇటుగా ఒక ఏడాది కాలం అయితే పట్టే అవకాశం ఉంది. కానీ ఏ విధంగా చూసినా ఒకవేళ డైరెక్ట్ సుప్రీంకోర్టు ఇప్పుడే నిర్ణయం తీసుకుంటే ఇప్పుడే వీళ్ళందరి మీద వేటు పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు పార్టీ మారి కూడా ఏడాది దాటిపోయింది. అట్లాగే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని తిరుగుతూ ఉన్నారు. దానం నాగేందర్ బీఆర్ఎస్లో గెలిచి పార్టీ మారకుండా, పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేశారు. సో అది ఆయనకు డిఫెక్ట్ కింద పడుతుంది. అట్లాగే కడియం శ్రీహరి కూడా తన కూతురికి కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారం చేసిరు ఎంపీ ఎన్నికల్లో. సో వీళ్ళందరికీ కూడా కాంగ్రెస్ కండువాలు కప్పుకొని తిరిగిర్రు. వీళ్ళు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచినప్పటికీ కాంగ్రెస్ కండువాలు కప్పుకొని తిరిగిర్రు, కాంగ్రెస్ పార్టీలో కార్యక్రమాల్లో పాల్గొన్నారు, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించినటువంటి ఫోటోలు కావచ్చు, వీడియోలు కూడా, ఇవన్నీ కూడా ఎవిడెన్స్ కింద బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడుతూ ఉన్నాయి. అందుకే ఈ మధ్యకాలంలో కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువ వేసుకోవడానికి కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోస్టర్లు కానీ అవి వాటిలో తమ ఫోటోలు పెట్టడానికి కూడా వెనకాడుతూ ఉన్నారు. మొన్ననే గద్వాల ఎమ్మెల్యే కూడా దాని మీద కంప్లైంట్ చేసిన పరిస్థితి. అంటే నా ఫోటోని కాంగ్రెస్ వాటిలలో, కాంగ్రెస్ ఫ్లెక్సీల్లో వాడి నన్ను ఏమంటారు అబాస్ పాలు చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆయన కూడా పోలీసులకు కంప్లైంట్ చేసిన పరిస్థితి. కానీ వీళ్ళు ఉండడం మాత్రం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు, రెగ్యులర్గా ఆ ప్రాసెస్ జరుగుతూ ఉన్నది. కానీ బయటకి మాత్రం మేము పార్టీలో లేము అని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా దాన్ని తప్పించుకోవడానికి ఏదైతే సుప్రీంకోర్టులో వేటు పడవుతా ఉన్నదో దాని నుంచి తప్పించుకోవడానికే వీళ్ళు ప్రయత్నాలను చేస్తున్నారు అనేది కూడా మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. బట్ ఏది ఏమైనా సుప్రీంకోర్టులో మాత్రం ఈ 10 మంది పైన వేటుపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది ఒక నెల, 2 నెలల, లేకపోతే మ్యాక్సిమం ఏడాది కాలం లోపల వీళ్ళందరిపైన వేటుపడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అడ్వకేట్లు కూడా చెప్తా ఉన్న పరిస్థితి.